శాకాహార ర్యాలీలు నిర్వహించడం మాత్రమే కాదు, అద్భుతమైన కళా విన్యాసాన్ని మేము కూడా చేసి చూపించగలము అంటూ కూడా మీ ముందుకు రాబోతున్నారు. ఒక చక్కటి బుర్ర కథతో తందానే తాన తందానే తడికిట తడికిట ధుమ్ అంటూ మీ అందరికీ బాగా తెలుసు. సాధన సాధన యోధన అనే సృష్టిలోని తరంగాలు మాట్లాడుకుంటున్నాయి. రంగుల ప్రపంచంలో ప్రశాంతమైన వాతావరణంలో అసలు ఈ మార్పులు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, మరి అందరూ ఎందుకు వీడిపోతున్నారు తెలీదు. వాటన్నిటినీ కూడా ఒక చక్కని బుర్రకథ రూపకంలో మీ ముందు ఆవిష్కరించబోతున్నారు. చిన్నకగా సౌజన్య, తమ్ముడు ఈశ్వర్, మీ అందరికీ బాగా సుపరిచితురాలైన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి గారు, అలాగే ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్కి కూడా ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. మీ అందరికీ బాగా సన్నిహితురాలైన లక్ష్మి గారిని పెద్దక్కగా ఈ వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఘన స్వాగతం పలుకుతున్నాం. ముందుగా తమ్ముడిని ఈ వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నాం. బలాబలి 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 అంటూ తమ్ముడు వచ్చేసాడండి. మరి సౌజన్యగా చిన్నక్క మీ ముందుకు రాబోతోంది. చిన్నక్కకు స్వాగతం. మరి మా ట్రస్టీ పెద్దక్క లక్ష్మి గారు మరి మీ ముందుకు రాబోతున్నారు. పెద్దక్కకు స్వాగతం. సో ఈ ఘట్టాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరూ ఖచ్చితంగా శ్రద్ధగా ఆలకించాలని కోరుతున్నాం. బలాబలి బలాబలి ధ్యానం 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 అంట అక్క, ఎందుకు చేయాలి ధ్యానాన్ని? ధ్యానం మన కోసం మనం చేసుకోవాలి, మన ఆరోగ్యం కోసం మనం చేసుకోవాలి, మన ఆనందం కోసం. ధ్యానం వల్ల ముక్తి మోక్షం కలుగుతాయి, అందుకు ధ్యానం చెయ్యాలి. అదే శ్వాస మీద ధ్యాస. బలాబలి బలాబలి పెద్దక్క చాలా బాగా చెప్పావు. కానీ ధ్యానం ఎలా, ఎప్పుడు, ఎక్కడ చేయాలి? ఈ ధ్యానం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా అంటే 2 years బేబీ దగ్గర నుండి శ్వాస ఉన్నంత వరకు ధ్యానం చేయొచ్చు. ఎక్కడైనా అంటే కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఎప్పుడైనా అంటే మనకున్న 24 గంటల సమయంలో ఎప్పుడైనా ఈ ధ్యానం చేయొచ్చు. అందరికీ అందుబాటులో ఉన్నదే ఈ శ్వాస మీద ధ్యాస. బలాబలి బలాబలి పెద్దక్క చాలా అద్భుతంగా చెప్పావు. అక్క, అసలు ఈ ధ్యానాన్ని ప్రపంచానికి తెలియజేసింది ఎవరు? ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి అందించింది 1947వ సంవత్సరంలో నవంబర్ 11వ తారీఖున ఓ ధృవతార దివి నుండి భూమికి దిగి వచ్చిన ఓ అవతార మూర్తే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. బలాబలి బలాబలి చిన్నక్క, వారి రాక ఏదో కొత్తగా ఉంది. అవునా తమ్ముడు, గురువు గారు వచ్చి ఈ భూమిని సత్యయుగంగా మార్చడానికి ఎన్నో మహత్కార్యాలు చేపట్టారంట. బలాబలి బలాబలి చిన్నక్క చాలా అద్భుతంగా చెప్పావు. నువ్వు కూడా పెద్దక్క ఒకసారి ఆ మహత్కారాలు ఏంటో చెప్తావా? చాలా ఉన్నాయి తమ్ముడు. 3 మహత్కార్యాలు: ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే 3 మహత్కార్యాలు ఈ మానవాళికి అందించడం జరిగింది. బలాబలి బలాబలి పెద్దక్క. చిన్నక్క బలాబలి బలాబలి చిన్నక్క ధ్యాన జగత్ గురించి చెప్తావా? ఎంత బాగా అడిగావురా తమ్ముడు. మనిషి మనిషికి, వాడ వాడన, ఊరు ఊరున, పల్లెల్లోను పట్టణాల్లోను దేశ విదేశాల్లోనూ శ్వాస మీద ధ్యాస ఏంటో తెలిపారు. బలాబలి బలాబలి పెద్దక్క. చిన్నక్క బలాబలి బలాబలి. అవును పెద్దక్క, జీవహింస మహాపాపం అంట కదా. శాకాహార జగత్ గురించి ఏంటో చెప్పవా? జీవహింస మహాపాపం అని ఒక
విధానాన్ని తీసుకొని 84 లక్షల జీవరాశుల స్వాతంత్ర్యం కోసం మరి ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగర ఒడ్డున జరిగినటువంటి చలో చార్మినార్ శాకాహార ర్యాలీ ప్రాముఖ్యతని చాటుకుంది, ఐకాన్గా నిలిచింది. ఆ ర్యాలీ ఇన్స్పిరేషన్గా తీసుకొని పల్లెల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ విదేశాల్లోనూ ఎన్నెన్నో శాకాహార ర్యాలీలు చేస్తూ సమస్త జీవరాశుల కోసం మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు మన వాళ్ళందరూ. బలాబలి బలాబలి పెద్దక్క. అక్క పిరమిడ్ అంట, మరి పిరమిడ్ అంట ఏంటంటో అనుకుంటున్నారు, అసలు నిజం చెప్పవా? ఎంత బాగా అడిగావే చెల్లి. నిజమే, పిరమిడ్ గురించి ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి ఈ భూమి మీద. కానీ పైనున్న దైవిక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చే అద్భుతమైన కట్టడమే పిరమిడ్. అందుకే మన గురువు గారు బుద్ధా పిరమిడ్ అని కర్నూలు నందు మొదలై పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు నందు, మరి వశిష్ఠ గౌతమి రాజమండ్రి నందు, ఓంకారేశ్వర అచ్చంపేట నందు, మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్ నందు, ఇలా ఎన్నెన్నో పిరమిడ్లు నిర్మించి పైనున్న దైవిక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చారు. బలాబలి బలాబలి పెద్దక్క, చాలా అద్భుతంగా వివరించావు. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ వీటిని ఆచరించడం ఎలా? బాగా అడిగావు తమ్ముడు. ఇవన్నీ ఆచరించాలి అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలని, ఏవి ఆచరించాలో ఏవి ఆచరించకూడదు అంటూ మన గురువు గారు ఎంత అద్భుతంగా మనకు అందించారు. అందులో ముఖ్యమైనది మొట్టమొదటిది సరి అయిన ధ్యానం చేయటం, అందరి చేత చేయించటం, క్లిష్టమైన హఠయోగ ప్రాణాయామాలు అన్నవి లేవు, శ్వాస మీద ధ్యాస. ఎంత అద్భుతంగా అందించారో గురువు గారు. బలాబలి బలాబలి పెద్దక్క, నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. సరే చిన్నక్క, నీకు తెలిసిన విషయాలు కూడా చెప్పవా? అరే, తెలియని విషయాలకి ఎంతో మందికి తెలియజేయడానికి భలే అడుగుతున్నావురా తమ్ముడు. బలాబలి బలాబలి. చెప్తా వినురా తమ్ముడు. అలోపతి మందులు పూర్తిగా మానివేయడం, మరియు సర్వదా ధ్యానాన్ని వేడుకోవడం, మరియు కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని మానివేయడం, శాకాహారంలోనే పరిమితాహారం యుక్తం అంటూ ఎన్నో అద్భుతాలు తెలియజేశారు రా గురువు గారు. బలాబలి బలాబలి చిన్నక్క. సరే, ఇక్కడ ఉన్న అందరిలో ప్రతి ఒక్కరు డబ్బుకు లోకం దాసోవని ఈ ప్రపంచంలో మన పిరమిడ్ సొసైటీలో డబ్బుతోటే పని లేదంట కదా పెద్దక్క? తమ్ముడు, ఎంత అద్భుతమైన విషయమో ఇది. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవలసింది, ప్రతి ఒక్కళ్ళు ఆచరించవలసింది. శ్వాస మీద ధ్యాస పెడతానికి డబ్బుతో పనేముంది అంటూ పత్రికారు ధ్యాన కార్యక్రమాల్లో డబ్బుతో లావాదేవీలు లేవంటూ ఒక ఆదర్శ సూత్రాన్ని పెట్టారు. అలాగే విగ్రహారాధన వద్దంటూ ఆత్మ సత్యారాధనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు అంటే నీ ఆత్మశక్తిని, నీ ఆత్మబలాన్ని తెలుసుకోమని 18 ఆదర్శ సూత్రాల్లో ఎన్నో ఇలా పెట్టడం జరిగింది. బలాబలి బలాబలి పెద్దక్క. అక్క, మరి ఎన్నో పుస్తకాలు చదివించిన జ్ఞానాన్ని మనకి తెలియజేశారు కదా, ఏమైనా పుస్తకాలు ఉన్నాయా అక్క? కొంచెం చెప్పవా? బలాబలి బలాబలి. చిన్నక్క అడిగినట్టుగా ఏమైనా ప్రత్యేక పుస్తకాలు ఉన్నాయా పెద్దక్క? పత్రికారు ధ్యానంతో పాటు స్వాధ్యాయానికి కూడా పెద్దపీట వేశారు. పత్రికారు స్వయంగా ఎన్నో అద్భుతమైన పుస్తకాలు రాశారు. అలా మనకి నెలవారీగా తెలుగులో ధ్యాన జగత్ అని, హిందీలో ధ్యాన భారత్ అని, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా అని, కన్నడలో ధ్యాన కస్తూరి అని, ఇలా ప్రతి ప్రాంతీయ భాషలోనూ మనకి అర్థమయ్యేలాగా దైనందిన జీవితంలో వాడే వాడుక భాషలో ఎన్నో పుస్తకాలు మనకి అందించారు తమ్ముడు. బలాబలి బలాబలి. ఎంతో అమోఘంగా అద్భుతంగా చెప్పావు పెద్దక్క. అక్క, మరేమో ఇది హైటెక్ యుగం, ప్రస్తుతం టెక్నాలజీ వాడుతున్నారు కదా. బలాబలి బలాబలి. అవును పెద్దక్క, చిన్న కడిగినట్టు సెల్ ఫోన్ యుగం కదా. కదా, సెల్ ఫోన్ యుగం కదా కదా. మరి మానవ మేధస్సుకి తార్కాణం మరి ఈ టెక్నాలజీ. అందుకే మన గురువు గారు ప్రతి క్షణం సత్యదర్శనం అంటూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి మన పిఎంసి స్థాపించి
మరి ధ్యానాన్ని, జ్ఞానాన్ని, పిరమిడ్ శక్తిని అందరికీ తెలియచేయాలి అని అన్ని భాషల్లో కూడా పిఎంసిని స్థాపించడం జరిగింది తమ్ముడు. బలాబలి బలాబలి అమ్మోగమ్మ అక్క, చాలా అద్భుతంగా చెప్పావు. కానీ మనం ఇంత చేస్తున్నాం కదా, కానీ మనకి పూటకి బువ్వ ఉండాలి కదా అక్క. అవునరా తమ్ముడు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే ఎవరు ఎక్కడికి వెళ్ళినా బువ్వకి కొద ఉండదు కదక్క. నిజమే చెల్లి, మనం ఎక్కడికి వెళ్ళినా, ధ్యాన కార్యక్రమాలకు వెళ్ళినా, పిరమిడ్ నిర్మాణాలకు వెళ్ళినా, శాకాహార ర్యాలీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వేళకి ఇంత అన్నం కొద ఉండదు. పత్రిగారే స్వయంగా వండి వడ్డించేవారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. బలాబలి బలాబలి పెద్దక్క. అవును కానీ అరే తమ్ముడు, ఎందుకురా బుర్రను అలా పాడు చేసుకుంటావు? అక్కని అడిగి తెలుసుకుందాం ఉండు. పెద్దక్క, మన ధ్యానులకి పార్టీలైనా అవసరమా అని అడుగుతున్నారు. అవునక్క, పిరమిడ్ మాస్టర్లకి పిరమిడ్ పార్టీ అవసరమా అని దీర్ఘాలు తీస్తున్నారు. మొన్నే ఎలక్షన్స్ వెళ్ళినాయి కదా, ఈ ప్రశ్న అందరం ఎదుర్కొన్నాం. నిజమే, రాజకీయాలు ఎందుకు అని అంటారు. తమ్ముడు తనవాడైనా ధర్మం పలకమన్నారు పెద్దలు. అందుకే ధర్మం తెలిసిన వాళ్ళే పరిపాలకులు కావాలి. అందుకే ధ్యానం చేసిన వాళ్ళు పార్టీ ఉండాలి అని చెప్పి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి, ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి. బలాబలి బలాబలి పెద్దక్క. అంతా బానే ఉందక్క, మేము అడిగిన వాటన్నిటికీ చక్కగా సమాధానం ఇచ్చావు. కానీ మరి ఇంత గొప్ప మహనీయుడు కొలువై ఉన్న క్షేత్ర విశిష్టత చెప్పవా అక్క? కొంచెం పూతగణం అంటూ ఎంత లోతైన ప్రశ్నలు అడుగుతున్నారరా మీరు. మరి మనది వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి అయిన ఈ భారతావనిలో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో కడతాల్ సమీపాన కైలాసపురి ఆదిశంకరాచార్యుల వారు తిరుగాడిన ప్రదేశం, పరమేశ్వరుడు స్వయంగా తిరుగాడిన ప్రదేశం, ధ్యానం చేసిన ప్రదేశం, మహేశ్వర మహాపిరమిడు. ఈ ప్రాంగణమంతా పత్రిజీ అణువణువు కొలువై ఉన్న ప్రాంతమే, ప్రదేశమే పత్రిజీ శక్తి స్థల్, పత్రిజీ శక్తి స్థల్, పత్రిజీ శక్తి స్థల్. బలాబలి 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 పెద్దక్క. చిన్నక్క, అన్ని ప్రశ్నలకి చాలా చక్కగా చెప్పారు. కానీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న పిరమిడ్ మాస్టర్ల కనీస బాధ్యత ఏమిటక్క? ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిగారు మా అందరి బాధ్యత ఏంటి అంటే, ఒకరికి ఒకరం తోడవుదాం, ఒకరికి ఒకరం తోడవుదాం, గళం గళం విప్పుదాం, గళం గళం విప్పుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, చెయ్యి చెయ్యి కలుపుదాం, అడుగులో అడుగు వేద్దాం, అడుగులో అడుగు వేద్దాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిద్దాం, భిన్నత్వంలో ఏకత్వం. సత్యయుగ ద్వారాలు తెరుద్దాం, సత్యయుగ ద్వారాలు తెరుద్దాం. పత్రిజీ ఆశయాన్ని సాధిద్దాం, పత్రిజీ ఆశయాన్ని సాధిద్దాం, పత్రిజీ ఆశయాన్ని సాధిద్దాం అంటూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై. ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, అహింసా జగత్కి, అహింసా జగత్కి జై. బలో పత్రి మహారాజ్ కి జై, బలో పత్రి మహారాజ్ కి జై, బలో పత్రి మహారాజ్ కి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మనం ఎన్ని విభాగాల్లో ఉన్నా అందరము ఏకత్వాన్ని సాధించటానికి ఆ ఏకత్వమే పత్రిజీ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వేదిక ద్వారా మన పిరమిడ్ మాస్టర్స్ అద్భుతమైన బుర్రకథ ద్వారా పత్రిజీ గారి ఆశయాన్ని మనందరికీ కూడా తెలియజేశారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనితో వారికి శుభాభినందనలు తెలియజేద్దాం.